అయితే ఇక్కడ మధ్యలో మీరు ఒక సందర్భం తీసుకొచ్చి చెప్పారు కుటుంబం అన్నప్పుడు శుక్రవారం కాళ్ళకి పసుపు పెట్టాలి, జనరల్గా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పి మీరు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తా, అక్కడ నేను పెట్టుకొని వెళ్ళలేను, బొట్టు పెట్టుకొని పోలేను అంటే వాళ్ళు మాట్లాడేది నన్ను ప్రోగ్రెసివ్ కాదని, అంటే నన్ను చులకన చూస్తారు, నన్ను ఇంకోలా చూస్తారు అని చెప్పి మాట్లాడతారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి గుడికి మొక్కి అమ్మవారికి బొట్టు ఉంటుందా ఉండదా? ఉంటది. మరి అమ్మవారు చులకనా? అమ్మవారు సాఫ్ట్వేర్ కంపెనీకి రావట్లేదు కదా అంటారు వాళ్ళు. అమ్మవారికే స్పేస్ ఉన్నప్పుడు నీకెందుకు లేదు? అమ్మాయికి తినే తిండిలో, నడిచే భూమిలో, పీల్చే గాలిలో, వచ్చే శక్తిలో ఆడపిల్లల పేర్లతో పోలుస్తున్నప్పుడు అసలు నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? ఒక రోజు బొట్టు పెట్టుకొని వెళ్ళి చూడు, నీకు రెస్పెక్ట్ ఇస్తారో ఇవ్వరో. నీకు అయినా నీ టాలెంట్ని బట్టి నీకు రెస్పెక్ట్ రావాలి, నువ్వు కట్టుబొట్టును బట్టి కాదు. అంటే నువ్వు పొట్టి బట్టలు వేసుకొని పోతే నీకు రెస్పెక్ట్ వస్తుందా? అది ఆ రెస్పెక్ట్ నీ ప్రవర్తనకు కాదు, నీ బిహేవియర్కి రావట్లే ఆ రెస్పెక్ట్, నీలో ఉన్న అంగాంగ ప్రదర్శనకు వస్తుంది. అలాంటి రెస్పెక్ట్ నేను ఎంతకాలం కాపాడుతుంది? దాంతో నువ్వు ఎంతకాలం బ్రతకగలుగుతావు? కానీ నీ కట్టు బొట్టు నీ టాలెంట్తో నువ్వు సంపాదించుకున్న ఒక రెస్పెక్ట్ నువ్వు చచ్చినాక కూడా ఉంటుంది, నువ్వు చచ్చిపోయినాక కూడా మాట్లాడుకుంటారు. ఆడపిల్లలు ఆ రెస్పెక్ట్ కోసం ప్రయత్నించండి. నీకు కావాల్సింది ఆ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ నీకు ఉంది అని అంటే సమాజం, దేశం నీ ముందు తలంచుద్ది. ఇంకొకటి కూడా మనం మాట్లాడుకుందాం, ఎలాగో వచ్చింది కాబట్టి. అంటే బొట్టు పెట్టుకొని వెళ్తే, గాజులు వేసుకొని వెళ్తే, పసుపు రాసుకొని వెళ్తే సాఫ్ట్వేర్ కంపెనీలో సరిగ్గా చూడరు. మరి ముస్లిం అమ్మాయిలు ఎలా వస్తారు? ఎలా ఉంటారు ముస్లిం అమ్మాయిలు? పైనుంచి కింది దాకా బుర్కా కప్పుకొని ఉంటారు కదా. ఒక రోజు నేను మనస్సాక్షి ఉన్న ఒక ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు బాగా బతుకుతున్నారా, మేము బాగా బ్రతుకుతున్నామా అని అడగండి. నేను చాలా విన్నాను అంటే ముస్లిం అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయని. మరి పైనుంచి కింది దాకా నిండు కప్పుకొనే ఉంటున్నారు. వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళకి అదొకటట. మతాచారం ప్రకారం వాళ్ళు ఒకసారి విడాకులు తీసుకొని మళ్ళీ అదే భర్త దగ్గరికి పోవాలి అని కోరుకుంటే మత గురువు దగ్గరికి పోవాలట ముందు. ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అంటే నిండుగా కప్పుకున్నంత మాత్రాన నీకు రెస్పెక్ట్ దొరుకుద్ది, నిండుగా కప్పుకోనంత మాత్రాన నిన్ను ఇలా చూస్తారు, నేను వేసుకున్న బట్టల్ని బట్టే నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనేది వదులుకోండి. బుర్కా వేసుకున్న వాళ్ళకి, పంజాబ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఒకటే రెస్పెక్ట్ వస్తుంది, అట్టేం ఉండదు. అది ఇండ్లలో పెంచిన పెంపకాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక ఆఫీస్లో బుర్కా వేసుకొని ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నా రెస్పెక్ట్ కాపాడుకుంటున్నా అని మాట్లాడగలిగినప్పుడు ఒక హిందూ అమ్మాయి బొట్టు పెట్టుకొని వెళ్ళి ఆఫీస్లో రెస్పెక్ట్ని ఎందుకు కాపాడుకోలేదు? ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారు? వాళ్ళు తీసుకోవడంలో కుటుంబం చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం యాక్సెప్టబుల్ చేయించుకోవాలి. అరే నా ఎదురుగా కూర్చొని అమ్మాయి బుర్కాతో కూర్చుని చేస్తోంది వర్క్, మరి నేను కుంకుమ పెట్టుకొచ్చుకుంటే నన్ను ఎందుకు వెనకబడింది అనుకుంటారు? బుర్కా వేసుకున్న అమ్మాయిని అనుకున్నాడు నన్ను ఎందుకు అనుకుంటాడు అనే ఒక నిజాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అక్క. ఎందుకంటే మన వాళ్ళు ఏమాడతారంటే ఒక అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయిందంటే పంజాబీ డ్రెస్ వేసుకోవద్దు, ఫ్యాషన్గా ఉండాలి, మోడ్రన్గా ఉండాలి అని అనుకుంటారు. అదే మీరు ఎప్పుడు ముస్లిం అమ్మాయి ఉందనుకో, ఎంత ఫ్యాషన్ ఏమున్నా వాళ్ళు వాళ్ళ మతాచారం ప్రకారం బుర్కాని 100% వాళ్ళ హిజాబ్ వేసుకొని పోతారు వాళ్ళు. ఇంకొక విషయం కూడా నేను చెప్తా, అంటే ఇప్పుడు బైక్ నడుపుతుంది ఒక అమ్మాయి, బైక్ నడుపుతున్న అమ్మాయిని చీర కట్టుకొని వెళ్ళమని చెప్పడం అవివేకం. నువ్వు వేసుకునే బట్టలు నీ వ్యక్తిత్వాన్ని చూపించాలి, నీ బట్టలు నీకు కంఫర్ట్ ఉండాలి. ఎదుటోడు ఆ బట్టల్ని చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తాడు అని కాదు. పాశ్చాత్య సంస్కృతితో నువ్వు పోటీపడు, ఎదుగు. ఈ రోజుల్లో నేను వద్దు అని చెప్పట్లే, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఏమంటారు మొదళ్ళను వదులుకోకు. నువ్వు మొదళ్ళు గట్టిగా లేకుండా పైన ఎండుని పండ్లు కాసినా అవి ఒక్కసారి కుళ్ళిపోతే చెట్టు మొత్తం పడిపోతుంది. నువ్వు అది గుర్తుపెట్టుకో. నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, నీ కట్టు బొట్టు, నీ కన్వీనియంట్గా బట్టలు వేసుకో, వద్దని చెప్పట్లే, కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు కన్వీనియంట్ కోసం వేసుకుంటున్నావా, ఎదుటివాడిని ఆకర్షించడానికి వేసుకుంటున్నావా? తప్పుగా అనుకున్నా పర్లేదు, చాలా మంది అమ్మాయిలు కాదు నా కన్వీనియంట్ కోసం వేసుకుంటున్నా అంటే దర్జాగా వేసుకుందిరుగు, కాదు ఎదుటివాడిని ఆకర్షించడానికి, లేకపోతే కన్వీనియంట్ అనే ఒక పేరుతోటి నన్ను నేను మోసం చేసుకోవడానికి వేసుకుంటున్నా అంటే ఆ క్షణం మానేసాయి. అలాంటిది ఒకటి వద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎంతకాలం బ్రతుకుతావు? ఎదుటి మనిషిని మోసం చేసుకుంటూ బ్రతకడమే కష్టం. అలాంటిది నువ్వు చచ్చేదాకా నేను మోసం చేసుకుంటూ బ్రతికి నువ్వేం సాధిస్తావు? కరెక్ట్ అక్క. అంటే ఇప్పుడు కుటుంబం విషయానికి వస్తే కూడా తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో మీరు ఇందాక చెప్పారు. వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు అప్డేట్ అవ్వాలి, తెలుసుకోవాలి పక్క వాళ్ళు ఏం చేస్తారు, మనం కూడా ఎందుకు రియలైజ్ అవ్వలేదు అన్నారు. సో కుటుంబం పాత్ర అంతే గొప్పదక్క. తల్లి పాత్ర కానీ తండ్రి పాత్ర కానీ, ముఖ్యంగా స్త్రీ పట్ల వస్తే అట్లీస్ట్ సోదర భావం ఉంటుంది. అక్క చెల్లెలు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడుకోవాలి ఈ విషయంలో. కానీ వాళ్ళు కూడా ఎట్లున్నారు అంటే అసలు నా కల్చరే లేదు, గుడికి పోతే మాత్రమే నా కల్చరు, లేకపోతే ఇంకో వాడికి పెళ్ళికి మానవాళ్ళు పోతేనే ఇట్లుండాలి, లేకపోతే మిగతా లేదు. సో కల్చర్ అనేది అక్కడ వాళ్ళు ఎవరు కనెక్ట్ అయితే లేదు. ఇప్పుడు రామాయణ మహాభారతాలు మీరు స్టార్టింగ్ చెప్పారు, రామాయణ మహాభారతం మా తల్లిదండ్రులకు తెలియదు అంటే తెలుసు రామాయణ మహాభారతం ఉందని తెలుసు. అసలు ఎన్టీ రామారావు నిజమైన రామాయణ మహాభారతం ఎవరికి తెలియదు. ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్స్ ని ఎలా చూపిస్తే అలా ఊహించేసుకొని వాటి మీద కాంట్రవర్సీ చర్చలు చేసుకునే రకాలు మనోళ్ళు. అది ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి అక్కడ, ధర్మాన్ని ఎట్లా బోధించాలి కుటుంబం? ఇప్పుడు ఒకటి చెప్పనా అజయ్, నువ్వు నాకన్నా చాలా చిన్నోడివి, నువ్వెందుకు వచ్చావు ఇందులోకి?
నువ్వెందుకు నేర్చుకున్నావు? ఆ ఇంట్రెస్ట్ వ్యక్తిగతంగా ఉండాలి అని నేను చెప్తా. ఒక అమ్మాయి, ఒక క్రిస్టియన్ అమ్మాయి 8 సంవత్సరాలు ఉన్న అమ్మాయి దగ్గరికి ఒక క్రిస్టియన్ అమ్మాయి నిలబెట్టు, ఓ ముస్లిం అమ్మాయి నిలబెట్టు, ఓ హిందూ అమ్మాయి నిలబెట్టు. 8 సంవత్సరాలే అంటే వాళ్ళకి ఏం తెలియని లోకం. ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వు, ఓ హిందూ అమ్మాయి తప్ప ఎవ్వరు తీసుకోరు. ఒక హలీం తీసుకెళ్ళి ఇవ్వు, క్రిస్టియన్ అమ్మాయి తీసుకోదు, ముస్లిం అమ్మాయి తీసుకుంటది, హిందూ అమ్మాయి తీసుకుంటది. అదే చర్చికి సంబంధించిన బైబుల్ తీసుకెళ్ళి ఇవ్వు, హిందూ అమ్మాయి తీసుకుంటది, క్రిస్టియన్ అమ్మాయి తీసుకుంటది, ముస్లిం అమ్మాయి తీసుకోదు. ఎలా అది? 8 సంవత్సరాలకు ఆ పిల్లకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు కొంచెం ఊహొస్తుంది అనగానే నువ్వు ఇలా బ్రతకాలి, నీ బ్రతుకింతే, మనం ఎదుటి వాళ్ళ ప్రసాదం తీసుకుంటే వాళ్ళంతా మనకు ఆపిర్లు, మనకు శత్రువులు, మనం తీసుకోకూడదు, తీసుకుంటే మన దేవుణ్ణి అవమానించినట్టు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి అది నూరి పోస్తూనే ఉంటారు. సండే స్కూల్స్ అని పెట్టేసి ఇక యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పే అంతా ఇంకొకటి ఇక వేరే ఎవ్వరు లేరు అన్నట్టు చెప్తారు. మళ్ళీ పొద్దున్న లేస్తే యేసు ప్రభు మారాలట, యేసు ప్రభు, ఇక అది అంతా పెద్ద చరిత్ర, దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేనేమంటా అంటే ఇంట్లో కూడా నువ్వు ఫోన్ ఇవ్వు వద్దనట్లే, ఇంగ్లీష్ మీడియం నేర్పించు, కానీ వారంలో ఒకరోజు బిడ్డ నన్ను మీ నాన్న పెళ్లి చేసుకోవడానికి కారణం నాలో ఇది నచ్చి, రేపు నిన్ను నీ భర్త అలానే చేసుకోవాలి, అమ్మమ్మ ఎలా ఉండేది, నాన్నమ్మ ఎలా ఉండేది, అసలు ఫస్ట్ ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. ఆ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం చాలా చాలా ప్రమాదంగా మారుతుంది. అండ్ అది పేరెంట్స్గా అది చెప్పాలి పిల్లలకి, ఆడపిల్లకి చెప్పాలి, మగ పిల్లలకి చెప్పాలి. తెలంగాణ సాంప్రదాయం నీకు తెలిసే ఉంటుంది, పెద్దయినా చిన్నైనా ఆడపిల్ల కాలు మొక్కుతారు. ఎందుకు అంటే ఆడపిల్ల అమ్మవారితో సమానం, దేవుడితో సమానం అని. నీ చెల్లెకు నువ్వు కాలు మొక్కుతున్నావు అంటే బయట ఏ హిందూ అమ్మాయి అయినా నీకు చెల్లెతోనే సమానం. రేపు ఏదైనా కష్టం వస్తే నిలబడాలి. ఒక అబ్బాయికి నేర్పించాలి, ఒక అమ్మాయికి నేర్పించాలి. అది ఇంట్లో నుంచి చిన్న వయసు నుంచి నువ్వు 3 years నుంచి 8-9 years వరకు ఒక పిల్లలకు నేర్పించిన అనుకో, ఆ తర్వాత నువ్వు నేర్పించుకునే ఏం కాదు, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ నేర్చుకుంటారు. మొక్క ఇవ్వంగనేది మానవి వంగుతుందా అని మొక్కప్పుడు కాస్త ఉంచి చూడండి మీరు. ఆ తర్వాత వాళ్ళు మహావృక్షమై 10 మందికి నీడనిస్తారు. ఆ నీడనిచ్చే వృక్షాలను పెంచండి. కొన్ని చెట్లు ఉంటాయి ఓ పొడుగ్గా పెరుగుతాయి, దాని కింద ఒక్కడు కూడా నిలవలేవాడు. ఎందుకు, ఏం లాభం అలాంటి చెట్లు పెరిగి? పొడుగు చూసుకొని మురిసిపోవడానికి. మన హిందూ సమాజంలో చాలా మంది అట్నే తయారైనారు, పొడుగ్గా చూడడానికి వాటి వృక్షాల్లాగా కనబడతారు, కానీ దాని కింద నీడ దొరకదు. నేను అలాంటిది కోరుకోవట్లేదు. దాని కింద 10 మంది నీడనిచ్చే ఒక మర్రి చెట్టు, ఒక వేప చెట్టు లాంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల్లో, మగపిల్లైనా ఆడపిల్లైనా మీరు కొంచెం టైం తీసుకొని చెప్పండి. లేదా మీకు అంత టైం లేదు, మేము బిజీ, వీళ్ళ కోసం ఆస్తులు కూడా పెట్టాలి అని మీరు ఫీల్ అవుతే మీ అమ్మ వాళ్ళ దగ్గరైనా పెట్టండి. వాళ్ళని ఒక బాధ్యతాయుతంగా పెంచండి. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటారు. లేకపోతే మీకు మీ అమ్మ వయసు వచ్చేసరికి మీ అమ్మలను మీరు కాస్త కుస్తా చూస్తున్నారు, కానీ మీరైతే ఖచ్చితంగా వృద్ధాశ్రమాల్లోనే ఉండాల్సి వస్తుంది. రీజన్ మీరు నేర్పకపోబట్టే. ఈరోజు నాకు ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే చేస్తుంటే మస్తు కోపం వస్తుంది. అమ్మ ఒక్కరోజేనా? అది ఫారెన్ కంట్రీస్లో ఎందుకు చేస్తారు? ఎవడమ్మ ఎవడికి నానో, ఎవడికి అమ్మో తెలియదు. కాబట్టి ఆ ఒక్కరోజైనా మనం కన్నోళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఏదో చేసి వస్తారు. నీకు రోజు కనబడుతుంది అమ్మ. నువ్వు ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు మీ అమ్మకు దండం పెట్టేళ్ళు, ఎంత సక్సెస్ అయ్యి వస్తావు. పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ చేసేళ్ళు. అది నువ్వు పిల్లలకు ఒక 8-9 సంవత్సరాల వయసు వరకు నేర్ప, తర్వాత నేర్పకున్నా ఏం కాదు.